హైక్ చేద్దాం అనుకుంటున్నామండి. మా హైక్ వీడియో అంతా నేను మీతో షేర్ చేస్తాను. ఇది ఒక రాక్ ఫార్మేషన్ అండి. ఇది జయాన్ నేషనల్ పార్క్ లో ఉంది. పార్క్ కి ఎంటర్ అవ్వడానికి మనకి ఎంట్రీ టికెట్ కావాలి. అది $35. వన్స్ తీసుకుంటే 7 days లోపు ఎప్పుడన్నా రావచ్చు. ఇప్పుడు హైక్ అని చెప్పి ఇలా జాకెట్ వేసుకున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ చలి అయితే చంపేస్తుందండి. సరే నేను హైక్ అయితే రెడీ అయిపోయాను. రండి మీకు కూడా నేను ఏ హైక్ చేస్తున్నానో చూపిస్తాను. ఎక్కబోతున్నాము ఏంజల్ ల్యాండింగ్ అంటే అదే. ఇప్పుడు దాని పైకి వెళ్ళబోతున్నామండి మేము. సో దీని హైట్ వచ్చేసి 1500 feet టాల్ అండ్ 5700 feet ఎలివేషన్ అంటండి. హైక్ చేయడానికి అయితే మేము రెడీ అయిపోయాము. టైం కూడా సెట్ చేసుకున్నాము, ఎంత టైం పడుతుందో చూడడానికి. రండి హైక్ అయితే స్టార్ట్ చేసేద్దాం మరి. గాయస్ చాలా కష్టంగా ఉంది హైక్ అయితే. అమ్మో, ఇప్పుడైతే ఎక్కడున్నానో ఎంతవరకు ఎక్కానో చూపిస్తాను, ఒకసారి మీరే చూడండి. చూడ్డానికి అయితే ఇక్కడే అనిపిస్తుంది కానీ 2 mountains ఎక్కాలి మేము. ఒక హాఫ్ అయితే ఎక్కాము, ఇంకా 1.5 ఎక్కాలి గాయస్. ఆల్మోస్ట్ ఆ పై వరకు రీచ్ అవ్వాలి. ఇప్పుడైతే ఇక్కడే ఉన్నాం. 6.5 kilometer హైక్. లాస్ట్ 3/4 kilometer అయితే చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. అసలు వే కూడా ఉండదు, ఓన్లీ చైన్స్ పట్టుకొని హైకింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికి మనకి పర్మిట్ కూడా కావాలండి. పర్మిట్ 2 days ముందు మనం పోర్టల్లో అప్లై చేసుకుంటే వాళ్ళు పర్మిట్ ఇస్తారు. పర్మిట్ దొరకకపోతే హైక్ చేయడానికి అయితే కుదరదు. హైక్ మధ్యలో మనకి ఏమీ దొరకవండి. సో వాటర్ బాటిల్స్, ఫుడ్ అవంతా మనమే తీసుకోవాలి. ఇది చేయడానికి అయితే 4 hours పడుతుంది అని అంటారు. ఎంత టైం పడుతుందో చూద్దాం రండి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పార్కింగ్. ఇక్కడ హైక్ చేయడానికి చాలా మంది వస్తారు కానీ పార్కింగ్ దొరకక చాలా దూరంలో పార్క్ చేసి ఈ 6.5 kilometers కంటే ఇంకా 2 kilometers ఎక్స్ట్రా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో పార్కింగ్ దొరకాలి అనుకుంటే ఎంత ఎర్లీగా వస్తే అంత మంచిది మనకి. లక్కీగా మాకైతే పార్కింగ్ దగ్గరలోనే దొరికిందండి. వీకెండ్స్లో అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది. మాకు హైక్ స్టార్టింగ్లో ఈజీగానే అనిపించిందండి. వెళ్ళే కొద్దీ అది కొంచెం కొంచెం కష్టంగా అనిపించింది. బట్ ఇదైతే వర్త్ ఇట్ అని చెప్తానండి. వాక్ చేస్తున్నప్పుడు ఈ పార్ట్ అయితే చాలా కష్టంగా అనిపించిందండి మాకు. ఇంకా కొంచెం దూరం ఉంది, చూద్దాం. లాస్ట్ 3/4 kilometer చైన్స్తో చేయాలని చెప్పాను కదండి, అది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. చైన్స్ అయితే ఇలా ఉంటాయి. ఇది పట్టుకొని చాలా జాగ్రత్తగా అయితే వాక్ చేయాలండి. మాకు ఈ 3/4 kilometer హైక్ చేయడానికి ఆల్మోస్ట్ 1 hour to 1.5 hour పట్టిందండి. కొంచెం కష్టంగానే ఉంది. ఇది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది వే కూడా పైకి వెళ్ళే వాళ్ళకి కిందకు వచ్చే వాళ్ళకి ఒకటే వే అండి. పైనుంచి ఎవరైనా వస్తుంటే ఏదో ఒక ప్లేస్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఇది కూడా కొంచెం డేంజర్ అండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళు అస్సలు హైక్ చేయొద్దు. ఎందుకంటే మనం చాలా హైట్లో ఉంటామండి. కొన్ని ప్లేసెస్లో అయితే చైన్స్ కూడా లేవండి. చాలా జాగ్రత్తగా నడవాల్సి వచ్చింది. అటు సైడ్ ఒక లోయ, ఇటు సైడ్ ఒక లోయ ఉందండి. మధ్యలో ఒక రాక్ పైన అయితే నడిచాం మేము. చాలా జాగ్రత్తగా వెళ్ళామండి మేము.
Yeah, they've got chains at all bad spots. ఓకే. Yeah. ఇప్పుడైతే ఇంత పైకి వచ్చాం కదా, ఇప్పుడు ఇంకా ఆ కొండపైకి వెళ్తాం మనం. గైస్ ఇప్పుడు చూసిందంతా నడుచుకొని వచ్చాము. ఇప్పుడైతే ఈ పైకి వెళ్ళాలి. సో ఇదే వే వెళ్ళడానికి. చూసారు కదా, అదంతా ఎక్కుకుని ఇలా వచ్చాము. ఇంకా చాలా పైకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వ్యూ ఎలా ఉంటుందో మీకైతే చూపించడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఏ లెట్స్ గో. వత్తు వర్మ వత్తు. జిల్స్ ల్యాండింగ్ పాయింట్కి అయితే మనం రీచ్ అయిపోయామండి. అసలు వ్యూ ఎంత బాగుందంటే ఇక్కడ నుంచి మొత్తం పడిన కష్టం అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మర్చిపోయామండి. అంత బాగుంది. ఇప్పుడైతే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. పైకి ఎక్కినప్పుడు కొంచెం ఎక్కువ వీడియో తీయలేకపోయాము. సో అసలు ఏంటి ఎంత ఎక్కాము అన్నది మేము వీడియో అయితే తీసాము. కిందకి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ వీడియో అయితే లేదండి, మాకు కుదిరినంత వరకు అయితే తీసి పెట్టాము. స్కిప్ పైకి ఎక్కేటప్పుడు కొన్ని దగ్గర మాకైతే చాలా కష్టం అనిపించిందండి. అంటే స్లోప్ ఎక్కువైతే ఎక్కడుందో మాకు అక్కడ కష్టం అనిపించింది. ఆ ప్లేసెస్ అయితే రిటర్న్ వచ్చేటప్పుడు వీడియో తీసాము, మీరు కూడా చూడండి. ఇప్పుడైతే మేము రెఫ్రిజిరేటర్ పాయింట్కి వెళ్తున్నామండి. రెఫ్రిజిరేటర్ పాయింట్ అంటే ఇక్కడ గాలి చాలా ఎక్కువ వస్తుంది, చాలా చల్లగా కూడా ఉంటుంది. ఫైనల్ గా మేము ఏంజల్ ల్యాండింగ్ హైక్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇది మాకు 6.5 కిలోమీటర్స్ టు అండ్ ఫ్రో. మాకు 6 hours పట్టింది. మరి మీకు కూడా చూపించాలి కదా, అందుకని వీడియోస్ తీసుకుంటూ వెళ్ళామండి. లేకపోతే 4 hours లో కంప్లీట్ చేయొచ్చు ఈ హైక్. ఓయ్ ఇది ఒక్కటే కాదండి, నేను ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను. అవి కూడా చూసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.